నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీ రిజర్వేషన్ల సాధనకై ఈ నెల 18న తలపెట్టిన బీసీ జేఏసీ బంద్ను జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పిలుపునిచ్చారు. సంగారెడ్డి ఐబీలో ఏర్పాటు చేసిన బీసీ జేఏసీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిద్రుప్ప ప్రభుగౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను రాకుండా అడ్డుకుంటున్న వారికి గట్టిగా సమాధానం ఇవ్వాలన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు మాట్లాడుతూ బీసీ కుల సంఘాలను సంఘటితం చేసి త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఉధృతం చేస్తామన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, శ్రీధర్ మహేందర్, కుమ్మరి సాయిలు తదితరులు మాట్లాడారు. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఏర్పాటు చేసుకొని ఆ జేఏసీ ఏర్పాటులో భాగంగానే ఇలా మన జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, కుల సంఘ అధ్యక్షులు, నాయకులు, మరి ప్రతి వారికి కూడా పేరు పేరున మరి మా జిల్లా బీసీ యువజన సంఘాల అధ్యక్షులు వేణుగోపాల్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి న్యాయవాది అయినటువంటి సురేందర్ అన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి గోకుల్ కృష్ణ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గారికి, మరి ఈ సమావేశానికి వచ్చేస్తున్న పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. పెద్దలు గతంలో జేఏసీలో చురుకుగా పనిచేసి 30 ఏళ్ళ అనుభవంతో ఉన్నటువంటి సాయిలన్న గారికి, మరి అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు మంజుల గారికి, అదేవిధంగా అధికార ప్రతినిధి మంగా గారికి, మానస గారికి కార్యదర్శి, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాణి గారికి, వీరమణి గారికి, అదేవిధంగా వచ్చిన మహిళాత్మకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎవరైనా పేర్లు మిస్ అయితే క్షమించాలి. మరి అందరికీ మన శ్రీధర్ శత్రువులో బీసీలకు శత్రువు నాకు చెప్పుకున్నా సరే నా పేరు పూర్ణమైన ఉండదు మాట్లాడతాను. బీసీల శత్రువులు ఏంటంటే మన దాంట్లో సుమారు మన దగ్గర 110, 120 కులాలు ఉన్నాయి. కానీ భారతదేశం స్థాయిలో 2500 సంవత్సరాల పూర్వమే కులాలం అనేటువంటి పంచాయతీ అనేది స్టార్ట్ అయింది. 3000 కులాలు ఉన్నటువంటి పంచాయతీ ఈరోజు ఎద్దుల ఉప కులాలు అన్ని కలుపుకుంటే 16,000 కులాలు భారతదేశం. ఈ 16,000 కులాలు కనీసము అసలు సర్పంచ్ ఎట్లుంటారో తెలియదు, ఎంపీటీసీ ఎట్లుంటారో తెలియదు, వార్డు మెంబర్ ఎట్లుంటారో తెలియదు, కౌన్సిలర్ ఎట్లుంటారో తెలియదు, ఎమ్మెల్యే ఎట్లుంటారో తెలియదు. ఏ రకమైనటువంటి రాజ్యాధికారానికి కొన్ని వందల సంవత్సరాల నుంచి దూరం ఉన్నటువంటి జాతులను కూడా తీసుకొచ్చి వాళ్ళకు రాజ్యాధికార బలం తీసుకురావాలనేటువంటి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి చరిత్ర మన తెలంగాణ రాష్ట్రం. ఎందుకు చెప్తున్నా అంటే కులగణన అనేటువంటి యావత్ భారతదేశంలోనే ఫస్ట్ టైం జరిగింది. ఈ కులగణన జరిగిన తర్వాత మొత్తం బీసీలు లెక్క గతంలో సకల జనుల సర్వే చేసిరు. అలా ఏమున్నది ఏం కథ కొందరికే తెలుసు తప్ప మిగతా ఎవ్వరికి తెలియదు. ఏ కులం ఎందులో ఎంతమంది అనేటువంటి దానికి తెలియదు. ఈ కులగణన చేసిన తర్వాత గొప్ప ఫలితం ఏమొచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానీకంలో సుమారు 56.33% బీసీలో ఉన్నామనేటువంటి ఘనత మాత్రం మనం తెలుసుకోగలిగిన సందర్భంగా మీ అందరూ తెలియదు. దాని తర్వాత ఏమైంది, ఆ కులగణనకు సంబంధించిన జిల్లా వ్యాప్తంగా మొత్తం మెట్ట చేద్దాం అనేటువంటి దాని మీద చాలా పెద్ద స్థాయిలో కమిటీలు వేసి దానికి సంబంధించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్ అనేటువంటి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తిరిగితే మన జీవన స్థితిగతులు ఎట్లా ఏం కాక కుమ్మరి గమ్మరి చాలా రకాలైనటువంటి కులాల యొక్క పరిస్థితులు ఎట్లున్నటువంటి దాన్ని తిరిగితే అప్పుడు ఆలోచన చేసి ఏంటంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి దాని మీద ఒక తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఏం చేసారు, చాలా మంది ఇక వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, చాలా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశాక దాని తర్వాత ఏంది, మార్చి 17 తారీఖు రోజున అసెంబ్లీ తీర్మానం
తీర్మానం పెట్టి ఏకగ్రీవంగా ఎవ్వరు కూడా ఆబ్జెక్షన్ లేకుండా అన్ని పార్టీలు సంయుక్తంగా మన బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ను ఆమోదం చేస్తున్నట్టు శాసనసభల శాసన మండలి మార్చి 17-18 తారీఖు రోజున తీర్మానం చేసి మనం అందరం సంతోషపడ్డాం, పాలాభిషేకాలు చేసాం, అన్ని చేసాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా ప్రభావం ఇంకెక్కువ అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాం. నాకు సంతోషం. దాని తర్వాత ఏమైంది, సుప్రీంకోర్టు మా గతంలో మన తమిళనాడు సంబంధించినటువంటి స్టాలిన్ మనం కూడా ఒక జేఏసీగా ఏర్పడి మనం రేపు 18 నాడు ఏదైతే ధర్నా కార్యక్రమం ఉందో దాన్ని విజయవంతం చేయడం కోసం మనం 100% రిజర్వేషన్ల సాధన కోసం జీవోఎంఎస్ నంబర్ 9 సాధించుకోవడం కోసం, దాంతో పాటుగా విద్యా ఉద్యోగాలలో కూడా మనకు రిజర్వేషన్ అవసరం. విద్యా ఉద్యోగాలలో కూడా మనకు రిజర్వేషన్ అవసరం కాబట్టి మనం ఐక్యంగా ఉంటేనే మనం ఇవన్నింటిని సాధించుకోగలుగుతాం. లేకుంటే మనలా ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్కరిని విడదీసి అగ్ర కులాల వాళ్ళు మనల్ని ఒక కట్టె పుల్ల లేక పుంటి కట్టేట పుట్టుకుని తిరిగిపోదో ఆ రకంగా మనల్ని అందరినీ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనం అందరము ఐక్యంగా అయ్యి మన రిజర్వేషన్ల సాధన కోసం మనం ముందుకు పోవడం కోసమే ఈరోజు ప్రణాళిక. ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ కుల సంఘాలతో బీసీ జేఏసీ సమావేశమైంది. మరి ఈ నెల 18న జరిగే బంద్ కార్యక్రమంలో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్ని బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు అన్నీ కూడా బంద్లో పాల్గొని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన గట్టి ఎత్తున తెలపాలని, ఎక్కడికక్కడ అన్ని కులాలు మరి ఏదైతే రజకులు ఇస్త్రీ పెట్టెను బంద్ చేయాలి, మరి నాయి బ్రాహ్మణులు కత్తెర వృత్తిదారులు అందరూ బంద్ చేయాలి. మరి అన్ని కిరాణా బీసీలు అయితే వ్యాపారం ఉన్నారో వాళ్ళందరూ కిరాణా షాపులు కానీ, మిగతా హోటళ్ళు కానీ, బీసీలకు చెందిన అన్ని వ్యాపారాలు బంద్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనం గట్టిగా నిరసన తెలపాలి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్న అగ్రవర్ణాలు కూడా ఒక గుణపాఠం తెలియజేసే విధంగా మనం అందరము సంఘటితంగా ఎల్లుండి ఏదైతే 18 తారీఖున జరిగే బంద్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సంగారెడ్డి బీసీ జేఏసీ తరఫున కోరుతున్నాం.